హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మనం లైట్ ఆఫ్ పత్రిసి బుక్ లోని ఒక్కొక్క పేజ్ నుండి సార్ రాసినటువంటి విశేష జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. యాజ్ సూన్ యాజ్ ఏ డిజాస్ట్రస్ థాట్ అరైజెస్ ఇన్ ద మైండ్, ఇట్ షుడ్ బి స్నబ్డ్ ఆఫ్ ఇమీడియట్లీ. We should constantly sweep our minds off of all the disastrous thoughts. All the disasters in our life are happening solely because of our own disastrous thinking patterns అని చెప్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది తులసీదళం అనే బుక్ లో థాట్ ప్యాటర్న్స్ గురించి చెప్పారు సార్. ఆలోచన విధానాల గురించి చెప్పారు. దానివల్ల వచ్చే రిజల్ట్స్ గురించి కూడా అందులో చెప్పారు. అసలు డిజాస్ట్రస్ థింకింగ్, డిజాస్ట్రస్ థాట్స్ ఉంటే అంటే వినాశనకరమైన ఆలోచనలు ఉంటే వినాశనకరమైన ఫలితాలు వస్తాయి. అలాగే నెగిటివ్ థాట్స్ అంటే వ్యతిరేకమైనటువంటి థాట్స్ ఉంటే ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, అన్ని డౌట్స్ అన్నమాట. సంశయంతో కూడినటువంటి ఆలోచనలు ఉంటే ఫలితాలు కూడా అలానే వస్తాయి, నెగిటివ్ ఫలితాలే వస్తాయి అన్నమాట. ఏది అనుకున్నట్లుగా జరగదు. మరి పాజిటివ్ థాట్స్ ఉంటే ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి 3 కాకుండా ఇంకొక థాట్స్ ఉండాలని సార్ చెప్పేవాళ్ళు. అదే మిరాక్యులస్ థింకింగ్. మిరాక్యులస్ థింకింగ్ మనలో ఎప్పుడైతే ఉంటుందో వచ్చే అన్నీ కూడా ఫలితాలన్నీ కూడా మిరాక్యులస్ అంటే అద్భుతమైన ఫలితాలని మనం తీసుకుంటామన్నమాట. ఇది తులసీ దళంలో నేను చదివినప్పటి నుండి కూడా నన్ను అప్పటిదాకా కూడా ఎంతైనా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ప్రతిదీ కూడా అవునో కాదో, ఏది సరైందో ఏది సరికాందో మనకు తెలియనప్పుడు అన్నిటి మీద కూడా మనం డౌట్ పడటం, దానిని తిరిగి మనం దాన్ని ఒకదానికొకటి అల్లుకుపోయి చుట్టుకుపోయి గందరగోళం అయిపోవటం అనేది మనకు కామన్ గా జరుగుతానే ఉంటుంది. కానీ తులసీదళంలో ఎప్పుడైతే నేను ఇది చదివానో అప్పుడు మొదటిగా నాకున్న కన్ఫ్యూజన్స్ అన్ని కూడా ఎక్కడి నుండి మొదలైనవి అనేది నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అది నాకు చాలా హెల్ప్ చేసింది. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, యాజ్ సూన్ యాజ్ ఏ డిజాస్టర్స్ థాట్ అరైజెస్ ఇన్ ద మైండ్, ఈ షుడ్ బి స్నబ్డ్ ఆఫ్ ఇమీడియట్లీ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మన మైండ్ లోకి ఒక వినాశనకరమైన ఆలోచన ఎప్పుడైతే ప్రవేశిస్తుందో వెంటనే అది అన్నింటినీ చిన్నచూపు చూడటం మొదలు పెడుతుంది. అంటే వినాశనకరం కాబట్టి అది దేన్ని కూడా సరిగ్గా చూడదు, తిన్నగా చూడదు, సరిగ్గా రిసీవ్ చేసుకోదు, సరిగ్గా వినదు, సరిగ్గా మాట్లాడదు, సరిగ్గా చూడదు, ఏది చేయదన్నమాట. అందరినీ నెగ్లెక్ట్ చేయటం, ఇగ్నోర్ చేయటం, చిన్న చూపు చూడటం, చులకనగా హేళనగా మాట్లాడటం, అందరికంటే నేనే గొప్ప అని ఫీల్ అయిపోవటం, అందరికీ ఇప్పుడు ఎలా అంటే ఇంకొకళ్ళని వాళ్ళు ఒక మాటని క్రిటిసైజ్ చేసి వాళ్ళు బాధపడుతుంటే ఆనందపడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తా ఉంటది అనమాట. ఇమ్మీడియట్ గా చేస్తా ఉంటుంది, మళ్ళీ లేట్ లేకుండా. వెంటనే వచ్చే రిజల్ట్ ఏంటంటే అది ఫ్రెండ్స్, ఏదైనా మనకు ఒకటి చెప్తా ఉంటారు కదా, మంచి కంటే చెడు వేగంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి, అంత వేగంగా అది ఆ పని చేసేస్తుంది. అంటే we should constantly sweep our minds off all the disastrous thoughts అని చెప్తున్నారు. అంటే మనం నిరంతరం అన్ని వినాశనకర ఆలోచనలను తుడిచిపెట్టేస్తూనే ఉండాలి. నిరంతరం ఎప్పుడైతే అంటే మన థాట్ ప్యాటర్న్స్ పట్ల, ఆలోచన విధానాల పట్ల కన్నేసి ఉంచాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వినాశనకరంగా ఉన్నాయా, వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వెంటనే ఇమ్మీడియట్ గా వాటిని మనం తుడిచిపెట్టేస్తా ఉండాలి, నిరంతరం చేస్తా ఉండాలి ఫ్రెండ్స్. అంటే అది ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. మనకి ఒకటి చెప్తా ఉంటారు, అదృష్టం ఒకసారి తలుపు తడితే దురదృష్టం మళ్ళీ మళ్ళీ తలుపు తడుతుంది అని చెప్పేసి. అంటే మనకి పనికొచ్చేదే మన లైఫ్ లోకి ఒక్కసారి వచ్చినప్పుడే మనం దాన్ని ఓపెన్ చేసి రిసీవ్ చేసుకోవాలి. కానీ
ఆ పనికిమాలినవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాయి. మనల్ని టచ్ చేస్తానే ఉంటాయి. తలుపు కొడతానే ఉంటాయి. మనం తీసే వరకు కూడా తలుపు కొడతానే ఉంటాయన్నమాట. వాటి పట్ల అవేర్‌గా ఉండమని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ డిజాస్టర్స్ థాట్ అనేది ప్రవేశిస్తుందో, మనం వాటిని ఆలోచనలని కాన్స్టెంట్‌లీ అంటే నిరంతరం వాటిని మనం తుడిచిపెట్టేస్తూనే ఉండాలని చెప్తున్నారు. ఆల్ ద డిజాస్టర్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ హ్యాపెనింగ్ సోల్లీ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డిజాస్టర్స్ థింకింగ్ ప్యాటర్న్స్ అని చెప్తున్నారు. అంటే మన జీవితంలో జరిగే అన్ని వినాశనాలకు పూర్తిగా మన స్వంత వినాశనకరమైన ఆలోచనలే కారణం. ఆలోచన విధానాలే కారణం. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది? ఎందుకు నేను అనుకున్నట్టు జరగట్లేదు? హ్మ్. నాకింత ఎన్ని కష్టాలు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి? ఏది ముట్టుకున్నా గాని నష్టం ఎందుకు జరుగుతుంది? ఇట్లా అనుకుంటా ఉంటాం ఫ్రెండ్స్. కానీ మన జీవితంలో జరిగే వినాశనాలన్నింటికి కూడా కారణం ఏంటంటే, మన యొక్క వినాశనకరమైనటువంటి ఆలోచన విధానాలే కారణం. పూర్తిగా మళ్ళీ కాస్త కూస్త కాదు ఫ్రెండ్స్. పూర్తిగా అని చెప్తున్నారు. అందుకే అవి ఎప్పుడైతే మైండ్‌లో మీకు పుడుతున్నాయో, మీ మైండ్‌లో తలెత్తుతున్నాయో, అప్పుడు నిరంతరంగా మనం వాటి మీద మన ఆలోచన విధానాల పట్ల కన్ను పెట్టి, మనం ఎప్పటికప్పుడు నిరంతరం వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తూ ఉండాలని ఇందులో చెప్తున్నారు ఫ్రెండ్స్. సరే. సార్ నిజంగా ఒక గొప్ప గురువు, గొప్ప మహాజ్ఞాని ఎటువంటి సూచనలు చేస్తారంటే, మనకి మనంగా మంచి, చెడ్డ తెలుసుకుని ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ సమయానికి ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకుని వాటిని ఆచరిస్తూ మనం చేస్తున్నటువంటి చేష్టల పట్ల, కర్మల పట్ల మనకు పూర్తి అవగాహన, స్పష్టత ఉండేలాగా నిలబెడతారు ఫ్రెండ్స్. పత్రి సార్ కూడా అదే చేస్తున్నారు ఫ్రెండ్స్ వీటన్నింటి విషయంలోనూ. అందుకే మనం ఇమ్మీడియేట్‌గా చేయవలసిందేంటంటే, మన థాట్ ప్యాటర్న్స్ పట్ల ఒక కన్నేసి ఉంచటం ఫ్రెండ్స్. మరి ఇటువంటి నా దృష్టిలో పత్రి సార్ చెప్పిన ప్రతి మాట భగవద్గీత. ఎందుకని అంటే, భగవద్గీత అంటే భాగ్యవంతుడు గీసిన రేఖ అని జెప్పారు. ఒక భగవంతుడు ఎలా జీవించాలో, ఒక భాగ్యవంతుడు ఆహ్, ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇది విధానం అని గీసినటువంటి గీత రేఖ అని పత్రి సార్ చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. అందుకే నాకు ఇది భగవద్గీత ఫ్రెండ్స్. ఆదిగురువు పత్రిజీ గీసినటువంటి గీత. ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మనకి క్లారిటీనిస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానానికి మరి దానిని అందించినటువంటి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.